ఓం అఖండం సచ్చిదానందమవాంగ్ మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్టసిద్ధయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము నిన్నటి వరకు అద్- ఆ, అజ్ఞానము యొక్క రెండు శక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఏమిటవి? ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని ఈ రెండు శక్తులు. ఇవాళ ఒక్కసారి మళ్ళీ ముందుకు వెళ్లే ముందు ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తిని మరొక్కసారి చూద్దాం. నిజానికి అవసరం లేదు, కానీ ఒక్కసారి చూసుకు ముందుకెళ్తే రూఢి అవుతుంది. ఈ ఈ ఎక్కడి నుంచి మొదలెడదాం మనము అంటే అస్యాజ్ఞాన దగ్గర మొదలెడదాం. ఏమండి? అస్య అస్యాజ్ఞానస్య దగ్గర నుంచి మొదలెడుతున్నాం. శంకర. అస్య అజ్ఞానస్య ఆవరణ విక్షేప నామకం అస్తి శక్తి ద్వయం. ఈ అజ్ఞానానికి ఆవరణము, విక్షేపము అని రెండు శక్తులు ఉన్నాయి. ఆవరణ శక్తి తావత్ అల్పః అపి అల్పః అపి మేఘః అనేకయోజన ఆయతం ఆదిత్యమండలం అవలోకయితృ నయన పథ పిథాయకతయా థా ఆచ్ఛాదయతి ఇవ యథా ఆచ్ఛాదయతి ఇవ తథా అజ్ఞానం పరిచ్ఛిన్నాం అపి ఆత్మానం అపరిచ్ఛిన్నం అసంసారిణం అవలోకయితృబుద్ధిపిధాయకతయా ఆచ్ఛాదయతి ఇవ తాదృశం సామర్థ్యం తదుక్తం తదుక్తం యథా ఘనచ్ఛిన్న దృష్టి అతిమూఢః ఘనచ్ఛిన్నం ఘనచ్ఛన్నం అకర్మం నిష్ప్రభం చ మన్యతే తథా మూఢదృష్టేయః బుద్ధివత్ భాతి నీలో నిత్యోపలబ్ధి స్వరూపః సహ ఆత్మా అహం ఇది కథ్యతే. ఇది విషయం. అజ్ఞానానికి అజ్ఞానానికి రెండు శక్తులు ఉన్నాయండి. ఒకటి ఆవరణ శక్తి, రెండు విక్షేప శక్తి. ఈ రెండు శక్తులు కూడా ఏం చేస్తాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. ముందు ఆవరణ శక్తి గురించి చెప్తాడు. ఈ ఆవరణ శక్తి ఏం చేస్తుందిట అంటే, ముందు ఒక ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. ఏమని? సూర్యమండలాన్ని చెప్పాడు. సూర్యమండలాన్ని చెప్పి ఈ సూర్యమండలము సూర్యమండలం ఎట్లా ఉంటుంది? చక్కటి ప్రకాశవంతమైంది, ఆకాశం అంతా ఆక్రమించుకుని ఉంటుంది. అయినప్పటికీ అయినప్పటికీ ఒక చిన్న మేఘపు తునక కంటికి అడ్డుపడితే, మనం ఆకాశాన్ని చూస్తున్న కంటికి ఇట్లా అడ్డుపడితే సూర్యమండలం కనపడదు. అనేక యోజనాల దూరంలో ఉన్న, ఇక్కడ విషయం ఏంటంటే, అనేక యోజనాల దూరంలో ఉన్న సూర్యమండలము
ఈ చిన్నది అడ్డుపడడం ద్వారా దాన్ని ఆచ్ఛాదన చేసేస్తుంది. సరిగ్గా అలాగే ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి అల్పత్వం, ఏది మేఘము అల్పము, సూర్యమండలము విస్తారము. దీనికి దానికి దూరం చాలా ఉంది. ఇది వచ్చి ఏం చేసింది, ఏదైతే చూస్తోందో దానికి అడ్డు పెట్టింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉదాహరణలో చెబుతున్నాడు. ఏమిటది? విస్తారమైన సూర్యమండలం లాగా ఒక కొలత లేనటువంటి, సీమలు లేనటువంటి అసంసారిక ఆత్మ, ఇది సూర్యుడితో సమానం. దీనికి అక్కడ కన్ను చూడదలుచుకున్న కన్నులాగా, ఇక్కడ చూడదలుచుకున్న బుద్ధి, తెలుసుకోదలుచుకున్నటువంటి బుద్ధిని ఏమిటి ఆచ్ఛాదిస్తోంది? అక్కడ మేఘపు తునక, ఇక్కడేమన్నా ఆవరణ శక్తి. ఈ ఆచ్ఛాదన వల్ల ఏమిటవుతోంది? ఈ జీవుడు తాను అసంసారి ఆత్మ అని, సర్వవ్యాపకుడని అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అది చూడనీయకుండా చేస్తుంది. ఇది ఆవరణ శక్తి యొక్క గొప్పతనం. ఇది దీనికి సరే కారిక చెప్తారు. కారికతో మనకి పెద్ద పని లేదు ప్రస్తుతం. అంటే ఏ అజ్ఞానము యొక్క స్వరూపము ఈ సమష్టి వ్యష్టి విషయకమైన భేదములతో చెప్పబడినటువంటి అజ్ఞానము అన్నమాట. ఇది రెండిటికి వర్తిస్తుంది. దీనికి ఉన్న రెండు శక్తులు, ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని చెప్పి ఈ ఉదాహరణ చెప్పారు. అసలు వాస్తవానికి ఆత్మతత్వం ఏమిటండి? నిత్యోపలబ్ధి స్వరూప. అంటే అది మళ్ళీ రేపు దొరుకుతుంది, ఇవాళ దొరకలేదు రేపు తెచ్చుకుంటాం కాదు. అది సిద్ధ వస్తువు, సత్ చిత్ ఆనంద స్వరూపము. దేశము కాలము అనేటటువంటి వాటితో పరిమితమైనది కాదు, దానికన్నా భిన్నమైనది. ఏ వస్తువు ద్వారా అయినా సరే దానిని సమగ్రముగా మూసి ఉంచుట అసంభవం. అది దాని శక్తి. అయినప్పటికీ ఏమండి, దాన్ని ఏదీ బంధించలేదు. కానీ బంధించగలిగిన శక్తి ఒకటి ఉంది, అదే అజ్ఞాని. వాడి పరిస్థితి ఏమిటి అంటే, ఇగో ఏ విధంగా అయితే ఈ ఆవరణ శక్తి ద్వారా ఇంత మహత్వమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని కూడా అదేం చేస్తుంది, మూసేస్తుంది అని దీనికి చెప్పారు. ఇట్లా చెప్పి ఈ ఆవరణ శక్తికి సీమలేం లేవండి. అంచేత ఇది ఆవరణ శక్తి యొక్క లక్షణం. ఈ అజ్ఞానం వల్ల ఉన్న రెండు శక్తులు చెప్పుకున్నాం. ఆవరణ శక్తి గురించి చెప్పుకున్నాం. దాని విశేషం ఏమిటయ్యా అంటే కనపడనీయకుండా చేస్తుందని చెప్పుకున్నాం. అందుచేత దీని తర్వాత దీని ఎఫెక్ట్ ఏమిట్రా అంటే విక్షేప శక్తి దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఆవరణ శక్తి ఏం చేస్తుంది? ఆచ్ఛాదన చేస్తుంది. ఆచ్ఛాదన చేస్తుంది అంటే నిజముని ఆవరిస్తుంది, ఆత్మ చైతన్యాన్ని కప్పివేస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మేఘఖండము కంటికి ముందు ఉండటము, అయిపోయింది. అలాగే మరొక వృత్తాంత ఉద్దేశం ఏంటంటే, ముందు ఇక్కడ ఒక తాడుని కప్పేస్తుంది, తాడు యొక్క తాడు లక్షణాన్ని కప్పేస్తుంది ఆవరణ శక్తి. ఇక మరి విక్షేప శక్తి ఏం చేస్తుందయ్యా అంటే, ఆ విక్షేప శక్తి చూస్తున్నారు ఏమని, అనయా ఏవ ఆవరణ శక్తియా
అవిచ్ఛిన్నస్య ఆత్మనః కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖ మోహాత్మక తుచ్చ సంసార భావన అపి సంబధ్యతే. యథా స్వ అజ్ఞానేన ఆవృతాయాం రజ్వాం సర్పత్వ సంభావన విక్షేపశక్తి తు యథా రజ్జు అజ్ఞానం స్వ ఆవృత్త రజ్జౌ స్వశక్త్యా సర్పాదికం ఉద్భావయతి ఏవమజ్ఞానం అపి స్వ ఆవృత ఆత్మని విక్షేపశక్త్యా ఆకారాది ప్రపంచం ఉద్భావయతి. తాదృశం సామర్థ్యం తదుక్తం. ఏం చెప్పాడు? లింగ విక్షేపశక్తి లింగాది బ్రహ్మాండాంతం జగత్ సృజేత్ ఇతి అని దీని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ ఆవరణ శక్తి ఏం చేసింది? ఏమీ చేయలేదండి, ఆవరించింది అంతే. ఏమండి? ఉన్నది కనపడకుండా చేసింది. ఆవరణ శక్తికి ఉన్న లక్షణం ఏంటంటే ఉన్నది కనపడనీయకుండా చేయటం. దానికి ఉన్న విక్షేప శక్తి ఏమిటి? ఆ కనపడనీయకుండా పోయిన దాని మీద దాని ఇష్టం వచ్చింది చూపించటం. ఇద్దరు భలే ఏమండి? దోస్తులు. ఏమండి? ఇద్దరు భలే దోస్తులు మోసం చేయడానికి. మరి ఏమండి, ఇప్పుడు ఈ విక్షేప శక్తి ఏం చేస్తుంది అంటే ముందు ఏం చేసింది? ఆత్మను ఆచ్ఛాదన చేసింది. ఏ శక్తి? ఆవరణ శక్తి. దానికి ఈ విక్షేప శక్తి ఏం చేస్తుందంటే నేను కర్తని అనే కర్తృత్వ భావనని, నేను భోక్తని అనే భోక్తృత్వ భావనని, నేను సంసారిని అనే సంసార భావనని, అది అసంసారి నిజానికి, దానికి కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఆత్మ చైతన్యానికి, కానీ ఇవన్నీ ఆపాదిస్తుంది. నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను మోహపడుతున్నాను, అలాంటి తుచ్చ భావనలని. అది అసలేంటి? ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యం, సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యం, సచ్చిదానందమైన ఆత్మ చైతన్యం. దానిలోకి తుచ్చ భావనలుగా నేను కర్తని, నేను భోక్తని, నేను సంసారిని, నాకు సుఖము దుఃఖము మోహము ఉన్నాయి. ఈ సుఖ దుఃఖ మోహాత్మకం అంటే ఏం లేదండి, సత్వ రజస్తమో గుణాల లక్షణాలు ఇవి. మళ్ళీ సత్వము మాయ. సుఖము సత్వము సుఖము దుఃఖము రజస్సు, సమస్య ఏమన్నా మోహాన్ని కలిగజేస్తుంది. ఇవి ఈ తుచ్చ భావన వల్ల ఈ అజ్ఞానముతో ఆచ్ఛాదితమైనటువంటి తాడు మీదకి, ఇప్పుడు తాడు ఉంది అక్కడ, యాక్చువల్ గా తాడు మీద తాడు కనపడనీయకుండా ఆవరణ శక్తి చేసింది. ఈ కనపడని తాడు మీదకి పావును తెచ్చి ఉద్భవించేలా చేసింది. ఇది విక్షేప శక్తి లక్షణం. సరిగ్గా అలాగే ఆత్మ చైతన్యమును ఆవరణ శక్తి కప్పేస్తే, బుద్ధికి తోచనీయకుండా చేస్తే, విక్షేప శక్తి ఏం చేస్తోంది అంటే ఆ ఆత్మ చైతన్యం అంటే ఏంటి? మీది నాది అని కాదు, సమస్తమైన ఒకటే ఒక వస్తువైన సచ్చిదానందమైన ఆత్మ చైతన్యాన్ని సూక్ష్మ శరీరం నుంచి మొదలు పెట్టుకుని లింగాది అన్నారు కదా, లింగాది అంటే సూక్ష్మ శరీరం నుంచి మొదలుకుని బ్రహ్మాండ పర్యంతము ఏమేం చేస్తుంది? ఆకాశము, వాయు, అగ్ని, నీరు, భూమి, ఇలా ఇవన్నీ కూడా ఆకాశాది ప్రపంచాన్ని ఉద్భవతి అంటే ఉద్భవించేలా చేస్తుంది. ఈ అంటే ఇక్కడ విక్షేప సార్ శక్తి విక్షేప శక్తి దగ్గర మనసు ఎంటర్ అవుతుందండి. అంతేగా, విక్షేప శక్తి నుంచి మనసు ఎంటర్ అయ్యి ఇంకా అది పరిపరి విధాల రకరకాల మన ఆలోచనలు సినిమాలు చేస్తుంది. మన సినిమాలు తిప్పుతూనే ఉంటుంది అది. ఉంది.
మీకు సూక్ష్మ శరీరం దగ్గర మనసు వస్తుందమ్మా. అదే కారణ శరీరము దగ్గర ఎటువంటి కల్తీ లేనటువంటి, అంటే ఆ పంచీకృతమైనటువంటి ఆకాశ, వాయు, అగ్ని, ఆప, పృథివీ ఇవి వస్తాయి. ఈ ఈ పంచ తన్మాత్రలు అంటారు వీటిని. అవును. ఏమండి, ఇవి తర్వాత తర్వాత స్థూల దేహం దగ్గరకు వచ్చేటికి పంచీకృతమై మళ్ళీ చాలా మార్పులు చెందుతాయి. అప్పుడు వాటిని పంచమహాభూతాలు అంటాం. ఓకే. అయితే ఈ విక్షేపతకి ఏం చేస్తుందయ్యా, సూక్ష్మ శరీరం మొదలు పెట్టుకుని సమస్త సృష్టిని, ఈ బ్రహ్మాండ పర్యంతమైన ఈ సంసారాన్ని సృజన చేస్తోంది. అంటే ఏంటి, మొట్టమొదట వచ్చేది ఏమిటి, ఆవరణ శక్తి. అదేం చేస్తుంది, ఉన్నది కప్పెట్టేస్తుంది. ఉన్నది కప్పెట్టేసి ఏం చేస్తుంది విక్షేప శక్తి, దాని మీద కొత్తవి చూపిస్తుంది మనకి సినిమాలు. ఇలా చూపించడం వల్ల సూక్ష్మ శరీరం నుంచి సమస్త సృష్టి అంతా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒక నిమిషం ఆగితే, తాడు మీద పామును చూపించినప్పుడు పాము నిత్యమా అబద్ధమా అంటే అది అబద్ధమే. అది ఎట్లా అబద్ధం అంటారండి, నాకు వణుకొస్తోంది, భయం వేస్తోంది, ఇవన్నీ కలుగుతున్నాయి, స్వేదము, కంపము, భయము ఇవన్నీ కలుగుతున్నాయి కదా అంటే నిత్యము, నిజము అనిపిస్తుంది. లైట్ వేయంగానే పాము ఎక్కడికి పోయిందయ్యా, అసలు వస్తే కదయ్యా పోవడానికి అంటే అది అసత్యము అంటారు. ఇంతకీ అసత్యమా అని సత్యమా అని తెలుసు చెప్పంటే అనిర్వచనీయం అంటారు. నేను చెప్పలేనప్పా. మాయ. ఆ, యా మా సా మాయా, ఏది లేదో అదే మాయ, ఉన్నట్టుగా కనపడుతుంది. ఉన్నట్టుగా కనుక రజ్జు మీద పాము నిజమా అబద్ధమా చెప్పండి. తెలిస్తే అబద్ధమే. అబద్ధం, తెలియకపోతే నిజం. కాదు కాదు, నిజములా తోచే అబద్ధము. అన్నావా ఇట్లా, వైష్ణవి మాయ మీరు చెప్పినట్టుగా ముందు అదే అదే నిజములా తోచే అబద్ధము. ఇప్పుడు దీన్ని తీసి అది, దాన్ని తీసి ఇది పెడితే, సూర్యుడిని తీసి ఏం చేసాం మనము, చైతన్యాన్ని పెట్టాం. మట్టి ఆ తునకం తీసి ఏం మబ్బు తునకం తీసి ఏం చేసాము, ఆవరణ శక్తిని పెట్టాము. ఇట్లాగే ఇక్కడ కూడా రజ్జు అంటే ఏమిటయ్యా అంటే చైతన్యము, దానికి వచ్చిన సర్పం ఏమిటయ్యా అంటే కనపడే బ్రహ్మాండ జగత్తంతా కూడా విక్షేప శక్తి వల్ల కలిగిన శక్తి. ఇప్పుడు ఈ జగత్తు సత్యమా అబద్ధమా అంటే సర్పానికి ఏం చెప్పారో అదే దీనికి కూడా చెప్పాలి. సర్పం దగ్గర ఏం చెప్పారు, నిజముల్లా అనిపించే అబద్ధము అన్నారు. దీనికి కూడా అదే చెప్పండి. జగత్ అంటే ఏమిటయ్యా, నిజముల్లా కనిపించే అబద్ధం అండి. అది నిజముల్లా కనిపించినంతసేపు అందులో కలిగే సమస్తము మనకు అనుభవంలోకి వస్తాయి. ఎట్లా, సర్పములా అనిపించినంతసేపు భయము, కంపము, స్వేదము ఇవన్నీ వచ్చినట్లుగా, ఆ భావన పోగానే ఇవన్నీ క్షణంలో మాయమైపోయినట్టుగా, నిజము నిజముగా తెలియగానే అబద్ధం ఎక్కడికో పారిపోతుంది. దాని యొక్క దాని యొక్క లక్షణాలు కూడా మాయమవుతాయి. కనుక మనకి ప్రపంచం ఏం కనబడుతోంది, ఈ విక్షేప శక్తి వల్ల కలిగి, అజ్ఞానం యొక్క విక్షేప శక్తి వల్ల. అంటే చాలా సింపుల్ గా చెప్పుకోవాలి అంటే, మనకి జగత్తు ఉంది, నేను అనుభవిస్తున్నాను. ఈ జగత్తులో నాకు జగత్తుకి ఉన్న లంకె వల్ల నేను జగత్తును చూస్తున్నప్పుడు ఏ విధంగా అయితే పాములా ఉన్నది అని నమ్మినంత కాలము ఆ అనుభవంలో ఉన్నట్టుగా భావించి నాకు చెమటలు పట్టడం, ఒళ్ళు వణకటం ఇవన్నీ జరిగాయో, జగత్తు నేను అనుభవిస్తున్నంతసేపు నాకు అది సుఖమును గాని, దుఃఖమును గాని, మోహమును గాని కలిగిస్తుంది. ఎప్పుడైతే ఇది పిచ్చివాడా అనంతకృష్ణ, ఇది విక్షేప శక్తిరా నాయన అని మా గురువు గారు వచ్చి ఒక బీపీది ఒక దెబ్బేసి నేర్పిస్తే
అది నాకు అర్థమైతే మళ్ళీ ఆయన నేర్పిస్తాం పాప నేర్పిస్తాడు, నాకు అర్థం కావద్దు అదే. ఏమండి. కనుక ఏ క్షణాన భగవత్ కృపతోటి గురువుల అనుగ్రహంతో చైతన్య భావం మళ్ళీ కలుగుతుందో అప్పుడు జగత్తు లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, మోహము లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఏముంది మరి? సచ్చిదానందమైన అఖండమైనటువంటి నిరంజనమైనటువంటి నిర్గుణమైనటువంటి ఆ శుద్ధ చైతన్యం మిగులుతుంది. విని 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 అంటే ఎప్పుడో ఒక రోజు అర్థం అవుతుంది, అంతే. వింటూ ఉండాలి. వంట పడుతుంది, పట్టకపోవటం అన్న క్వశ్చన్ లేదండి. ఉమ్. అంటే ఈ మీకు శుద్ధ చైతన్యాన్ని ఒక మంచి పెద్ద వెలుగులాగా మనం ఊహించుకోవచ్చా గురుగారు? అమ్మా చైతన్యాన్ని ఇది ఊహకు అందదు అని మొదటి నుంచి చెప్పి గోడకే స్థల కొట్టు చెబుతుంటే మళ్ళీ ఊహిస్తారంటారేంటి? అంటే ఆనందంలో నాకు మీరేం ఊహించద్దు, అది అనుభవంలో వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే అప్పుడు అంటారు. మీరేం వర్ణించలేరు దాన్ని. ఉహు. మరి ఎట్లా సాధిస్తారండి? చెప్పలేము, కళ్ళతో చెప్పలేము, ఊహించలేము. ఎట చేస్తామండి అంటే అనుమాన ప్రమాణముతో సాధించాలి అంటుంది శాస్త్రం. ఉమ్. తర్వాత చూద్దాం, ప్రస్తుత గ్రంథంలో ముందుకెళ్దాం. ఆవరణ శక్తి ఏం చేసింది? ఆచ్ఛాదన మాత్రం చేస్తుంది. విక్షేప శక్తి ఏం చేస్తుంది? ఆ అసలు మీద ఆచ్ఛాదించిన ప్రదేశంలో అసలు లేని వాటిని ఉద్భవించేలా చేస్తుంది. ఇది అంచేత విక్షేప శక్తి లక్షణం ఉద్భవం చేయటం, ఆవరణ శక్తి లక్షణం ఆచ్ఛాదన చేయటం. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇలా జరిగినటువంటి ఈ విషయంలో మనకు కావాల్సింది ఏంటి? రజ్జు మీద నుంచి పాము తొలగిపోయినట్టు, సర్పత్వ బుద్ధి పోయినట్లు మనకి ఏకమైన బ్రహ్మ పదార్థము, ఆత్మతత్వము, ఆత్మసత్వము, దానిని సత్ అంటాము. ఇది ఒక్కటే సత్, నిజము. మిగతా ఇది తప్ప సమస్తము కూడా అసత్, అబద్ధము. దీన్ని ఎక్కడ చెప్పాడు మనకి ఈ మాట? మొదట్లోనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే అద్వయం ఎక్కడ అని ఫస్ట్ లోనే ఉంటుంది కదా సార్, గురు ప్రార్థనలోనే చెప్తారు కదా. కాదు కాదు, చెప్తా చెప్తా. సచ్చిదానంద గోచరం. ఎక్కడ? గురుముపసృత్య తమనుసరతి సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇత్యాది శ్రుతే స పరమకృపయా అధ్యారోప అపవాద న్యాయేన తముపదిశతి తస్మై స విద్వాన్ ఉపపన్నాయ ప్రాహ ఇత్యాది శ్రుతే. గురువు ఏం చెప్పాడు? అపసర్పభూతాయాం రజ్జౌ సర్పారోపవత్ వస్తుని అవస్తు ఆరోప అధ్యారోప అని చెప్పి, వస్తు అంటే ఏమిటయ్యా? సచ్చిదానంతాద్వయం బ్రహ్మ అజ్ఞానాది సకల జడ సమూహో అవస్తు అని తెచ్చేసాడు. ఇక్కడ మొదట్లోనే చెప్పాడు. మరి గురువు గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే గురువు గారు చేసే టెక్నిక్ చెప్పారు. ఆ టెక్నిక్ నే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం అధ్యారోపం అనే టాపిక్ లో మన గురువు గారు నేర్పిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఏమండి? ఈ విధంగా బ్రహ్మాండమంతా సృజించబడినది అయిన తర్వాత ఏమండి ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనకు డౌట్ రావాలి. ఏమిటది? ఆ డౌట్ ఏంటంటే కాసేపు మనము
ఉన్నది ఏమిటండి అంటే ఒక్కటే అండి, ఆత్మ చైతన్యమే. బాగుంది. మిగతా అంతా మిథ్య, తీసేయి. మరి ఇవన్నీ ఎట్లా, ఎవరు పుట్టించారు? ఆత్మ చైతన్యం నుంచే రావాలి. అంటే ఒకటి పుట్టాలంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఏమిటవి? నిమిత్త కారణము, ఉపాదాన కారణము అని. ఈ ఆవరణ విక్షేప శక్తులు కలిగిన అజ్ఞానముతో ఉపహితమైనటువంటి చైతన్యము ఏం చేస్తోంది? తన ప్రధానముతోటి తానే ప్రధానముగా నిమిత్త కారణముగా ఏమండి అవుతుంది. అంటే ఏంటి? ఈ సృష్టి జరగటానికి కారణం అవుతుంది. మరి ఉపాదాన కారణం ఏంటయ్యా అంటే అదే మళ్ళీ ఏమిటది? స్వప్ర సోప సోపాధి ప్రధానతయ ఉపాదానంచ భవతి. శక్తిద్వయవత్ అజ్ఞాన ఉపహితం చైతన్యం స్వప్రధానతయా నిమిత్తం స్వ ఉపాధి ప్రధానతయా ఉపాదానంచ భవతి. యథా అని ఏం చెప్పాడు? లూతా తంతు కార్యం ప్రతి స్వప్రధానతయా నిమిత్తం స్వశరీర ప్రధానతయా ఉపాదానంచ భవతి అని చెప్పాడు. అంటే మనకి ఏం చెప్పాడు? సాలె గూడు గురించి చెప్పాడు. ఈ సాలె పురుగును ఊహించుకోండి కాసేపు. ఇక్కడ మన ఉదాహరణలో సాలె పురుగు ఆత్మ చైతన్యము, తన నోటిలో ఆ ఆత్మ చైతన్యము ఏమిటైంది? ఈ సాలె పురుగు దేనికి కారణమైందయ్యా? ఈ గూడు కట్టడానికి కారణమైందండి అంటున్నాం. అంటే ఉత్పత్తికి కారణమైంది. ఉత్పత్తికి మాత్రం కారణమైతే దాన్ని నిమిత్త కారణం అంటాం. ఒక కుండ చేయడానికి కావలసిన వస్తువులు ఏమిటి? చేయడానికి చక్రము, కర్ర, చేసేవాడు. వీటి అవసరము ఉత్పత్తి అయిన తర్వాత లేదు. కనుక సృష్టి స్థితి లయలలో సృష్టికి వరకు మాత్రమే నిమిత్త కారణం యొక్క ఆవశ్యకత. ఉపాదానము సృష్టికి పూర్వము, సృష్టి ఎప్పుడు, అస్థి స్థితిలో, భిన్నమైన తర్వాత కూడా ఉండేటటువంటిది. మట్టి, కుండ విషయంలో మట్టి. ఇలా ఈ రెండు కారణాలు కనబడతాయి కదా. మరి కుమ్మరివాడు వేరు, కర్ర వేరు, చక్రం వేరు, మట్టి వేరు. మరి ఇక్కడ రెండేమున్నాయ్యా అంటే, ఓ నాయన, ఈ ఈ అల్లటానికి ఎవరు కారణం? సాలెపురుగు. కనుక అది నిమిత్త కారణం. ఇంతకీ అల్లడానికి మెటీరియల్ ఏది? ఆ గూడులో ఏముంది? దీని ఉమ్ముతో చేసినటువంటి దారపు పోగులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి దారపులు? నోట్లోంచి వచ్చాయి. కనుక ఉపాదాన కారణం ఎవరు? మళ్ళీ దాని శరీరమే. ఆ సాలెపురుగు యొక్క శరీరంలోంచే వచ్చింది కాబట్టి అదే ఉపాదాన కారణం కూడా అయింది. ఇలా అంటే ఏమిటైందనమాట? ఒకే పురుగు నిమిత్త కారణము, ఉపాదాన కారణం. ఇది గమనించండి. సరిగ్గా అలాగే అజ్ఞానావృతమైనటువంటి ఆత్మ చైతన్యమే ఏమండి? ఆత్మ చైతన్యమే ఈ జగత్తు సృష్టికి కనపడుతున్న దృశ్యమానమైన సమస్తానికి నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. కనుక దక్షిణామూర్తి స్తోత్రం గుర్తుకొస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రాల్లో శంకరుల వారు ఇవన్నీ ఇరికిచ్చేశాడు. కరెక్ట్ కదా. అందుకే అది సామాన్యమైన స్తోత్రం కాదు. నీకు దక్షిణామూర్తి స్తోత్రంలో సమస్త వేదాంతం చెప్పేశాడు ఆయన. ఆయన మహానుభావుడు అండి. ఆయన నోట్లోంచి వచ్చిందే శాస్త్రం. బ్రహ్మాజీ శర్మ గారు, క్లియర్ అయిందా డౌట్? చాలా బాగా అర్థమైందండి. రైట్. చాలా బాగా అర్థమైతే ఇవాళ ఇంకా కొత్త పాఠం చెప్పుకోకుండా ఇక్కడ ఆపేసుకుందాం. 8:10 అయింది. ఎందుకంటే మళ్ళీ
ఏమన్నా పలహారాలు ఏమన్నా చేసేది ఉంటే చేసి 8:30 క్లాస్కి రెడీ కావాలి మనం. అట్లాగే సార్. ఓకే రైట్. గురుగారు. ధన్యవాదాలు. మామూలుగా మనకి ఉమ్, ఆ, సాలెపురుగు, ఈ మట్టి అవన్నీ